ఈ వీడియోలో మనం సాంప్రదాయక సంభావ్యత, దీనిని సైద్ధాంతిక సంభావ్యత అని కూడా పిలుస్తారు. మరియు ప్రయోగిక సంభావ్యత అంటే సాంప్రదాయక సంభావ్యత అంటే ఏమిటి, మరియు ప్రయోగిక సంభావ్యత అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని థియరిటికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీస్గా పిలుస్తారు. చూడండి, సాంప్రదాయక సంభావ్యత అంటే ఏమిటి, అదేవిధంగా ప్రయోగిక సంభావ్యత అంటే ఏమిటి, ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి మనం తెలుసుకుందాం. ముందుగా ఒక స్తూపాకార పెట్టెని ఇలా తీసుకుందాం. ఇది ఒక స్తూపాకార పెట్టె. ఈ స్తూపాకార పెట్టెలో నేను ఇలా 2 రకాల బంతులను తీసుకుంటున్నాను. గమనించారా? 2 రకాల బంతులు ఉన్నాయి. ఒక రకమేమో ఏ రంగులో ఉంది? పసుపు రంగులో ఉంది. అదేవిధంగా మరొక రకమేమో ఆకుపచ్చ రంగులో ఉంది. అయితే మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే, పసుపు రంగు బంతులు 50గా ఉన్నాయి అనుకోండి. ఆ స్తూపాకార పెట్టెలో. అదేవిధంగా ఆకుపచ్చ రంగు బంతులు కూడా 50 ఉన్నాయి అనుకుందాం. అంటే అర్థం ఏమిటి? పసుపు రంగు బంతులు ఎన్ని ఉన్నాయో ఆకుపచ్చ రంగు బంతులు కూడా అన్నీ ఉన్నాయి. మొత్తంగా అవి 100 బంతులు ఉన్నాయి. ఇది మనకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చేయబోయే ఘటన అంటే మనం ఏమి చేస్తున్నామో గమనిద్దాం. పసుపు రంగు బంతిని ఎంచుకునే సంభావ్యత అంటే అర్థం ఏమిటి? ఈ 100 బంతులు ఉన్నాయి కదా ఈ స్తూపాకార పెట్టెలో. ఈ స్తూపాకార పెట్టెలోంచి నేను ఏదైనా ఒక బంతిని అనుకోకుండా తీసుకున్నాను అనుకుందాం. ఆ బంతి పసుపు రంగు బంతి అయ్యే సంభావ్యత మనం కనుక్కోవాలి. అవునా? అయితే సంభావ్యత అంటే ఏమిటి? ఏదైనా ఒక పరిస్థితి సంభవించే అవకాశము అని అర్థం, లేదా ఏదైనా ఒక ఘటన సంభవించే అవకాశము. దానికి సూత్రం ఇలా చెప్పవచ్చా? అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. అంటే జరిగే మొత్తం పర్యవసనాలు ఏమిటి, అందులో మనకు అనుకూలమయ్యే పర్యవసనాలు ఏమిటి, ఈ రెండింటి యొక్క నిష్పత్తినే మనం సంభావ్యతగా చెప్పవచ్చు. అయితే మనం తీసుకున్న ఈ ఘటనలో మొత్తం పర్యవసనాలు ఏమిటి అంటే, ఉన్న 100 బంతుల్లో ఏ ఒక్క బంతినైనా మనం తీసుకోవచ్చు. అంటే 100 అవకాశాలు ఉన్నాయన్నట్లు. అవునా? మరి అనుకూల పర్యవసనాలు ఏమిటి? మనం తీసుకునే బంతి ఖచ్చితంగా పసుపు రంగు బంతి అవ్వాలి. మరి ఉన్న ఆ పెట్టెలో ఎన్ని పసుపు రంగు బంతులు ఉన్నాయి? 50 ఉన్నాయి. అవునా? మనం ఒక బంతిని తీస్తే అది పసుపు రంగు అవ్వాలి అంటే 50 బంతుల్లో 50 పసుపు రంగు బంతులు ఏ ఒక్కటైనా సరే మనం ఖచ్చితంగా అక్కడ అనుకూల ఫలితం సాధించినట్లే. కాబట్టి అనుకూల పర్యవసనాలేమో 50 అవుతాయి, మొత్తం పర్యవసనాలు 100 అవుతాయి. అవునా? అయితే ఇది మనకు తెలిసిన విషయ పరిజ్ఞానం ద్వారా మాత్రమే చెబుతున్నాం. నిజంగా మనం తీసే ప్రయత్నం చేయట్లేదు. మొత్తం పర్యవసనాలు 100, అనుకూల పర్యవసనాలు 50. మరొక రకంగా దీన్ని గణితానుగుణంగా ఇలా రాయవచ్చు కదా. 50/100 అంటే 1/2. మీరు ఇక్కడ గమనించి చూడండి, మీరు నిజంగా ఆ పసుపు రంగు బంతిని తీసే ప్రయత్నం చేయలేదు. మనకు ఉన్న మొత్తం విషయ పరిజ్ఞానం అంటే ఆ పెట్టెలో ఎన్ని పసుపు రంగు బంతులున్నాయి, ఎన్ని ఆకుపచ్చ రంగు బంతులున్నాయి, మొత్తంగా ఒక బంతిని తీసినప్పుడు అది పసుపు రంగు అయ్యే అవకాశాన్ని మనం సైద్ధాంతికంగా కనుక్కున్నాం. ఎటువంటి ప్రయత్నము చేయలేదు తీసే ప్రయత్నం. ఇటువంటి సంభావ్యతను అంటే ఈ విధంగా మనం సంభావ్యతను లెక్కించగలిగితే అటువంటి సంభావ్యతను మనం ఏం చెప్తాము అంటే సాంప్రదాయక సంభావ్యత అంటాము. దీనిని సైద్ధాంతిక సంభావ్యత అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే థియరిటికల్ ప్రాబబిలిటీ అంటారు. ఇక్కడ మనం ఎటువంటి ప్రయోగము చేయట్లేదు, కేవలం మనకు తెలిసిన విషయ పరిజ్ఞానం ద్వారా మాత్రమే ఈ సంభావ్యతను మనం లెక్కించాం. అయితే మరొక రకంగా కూడా మనం ఈ సంభావ్యతను లెక్కించే అవకాశం లేకపోలేదు. అది ఎలా అంటే, మనం ఏమనుకున్నాం, ముందు ఉన్న పర్యవసనాలన్నీ చూడండి. మొత్తం 100 పర్యవసనాలు ఉన్నాయి కదా. అంటే 100 బంతుల్లో ఏ బంతినైనా తీసుకోవచ్చు. అది పసుపు రంగు అయ్యే అవకాశం 50 బంతుల్లో ఒకదానికి ఉంది అన్నట్లు తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాం అంటే ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. అంటే ఏమిటి? ఒక బంతిని తీసుకుంటున్నాను. అవునా? అది పసుపు రంగా లేదా ఆకుపచ్చ రంగా తెలుసుకుంటున్నాను. మరలా 2వ బంతిని తీసుకుంటున్నాను. మరలా 3వ బంతిని. ఇలా ప్రయోగాత్మకంగా చేస్తూ వెళుతున్నాను. అయితే మనం ఒకసారి బంతిని తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయోగం చేసే ముందు ఆ బంతిని దానిలో కలపవలసి ఉంటుంది. ఎందుకని? మీరు బంతిని తీసివేస్తే మొత్తం బంతుల సంఖ్య తగ్గిపోతుంది కదా. అలా కాదు, అంటే తీసిన బంతిని మళ్ళా కలపాలి. ఇలా చేయడాన్ని మనం ఇలా చేసి వచ్చిన సంభావ్యతను ప్రయోగిక సంభావ్యతగా చెప్పవచ్చు. అయితే ఇలా చూడండి, నేను 10 ప్రయోగాలు చేశాను అనుకుందాం. 10 ప్రయోగాలు చేయడము అంటే ఏమిటి? మొదటగా ఒక బంతిని తీసుకున్నాను. అది పసుపు ఆకుపచ్చ బంత రాసి పెట్టుకున్నాను. తరువాత మళ్ళీ బంతిని తీసుకున్నాను.
మళ్ళీ రాసి పెట్టుకున్నాను. ఇలా 10 ప్రయోగాలు చేసిన తర్వాత నాకు అంతిమ ఫలితం ఏమొచ్చింది అంటే 7 పసుపు బంతులయ్యాయి, 3 ఆకుపచ్చ బంతులయ్యాయి అండి. అవునా? అంటే 2 సమానంగా ఏం రాలేదు. మనం సాంప్రదాయక సంభావ్యత చూస్తే 2 సమానంగా ఉన్నాయి. అవునా? పసుపు రంగు బంతిని ఎంచుకునే సంభావ్యత 1/2. అదేవిధంగా ఆకుపచ్చ రంగు చేసినా కూడా 1/2 వస్తుంది. ఎందుకని? అది కూడా 50 కాబట్టి. మొత్తం బంతులు ఆకుపచ్చ రంగు బంతులు కూడా 50 కాబట్టి. కానీ ప్రయోగం చేసినప్పుడు 10 ప్రయోగాల తర్వాత 7 పసుపు రంగు బంతులు వచ్చాయి, కానీ 3 ఆకుపచ్చ బంతులు వచ్చాయి. అంటే ఇక్కడ సాంప్రదాయిక సంభావ్యతతో పోల్చినప్పుడు మన ప్రయోగక సంభావ్యత కొంచెం ఎక్కువగానే ఉంది. మరికొన్ని ప్రయోగాలు ఎక్కువగా చేద్దాం. మనం ప్రయోగాలు ఎక్కువగా చేస్తే ఇది సాంప్రదాయిక సంభావ్యతకు దగ్గరగా వెళ్ళవచ్చు. ఇలా చూడండి, 10,000 ప్రయోగాల తర్వాత అంటే ఏంటి? బంతిని తీసి అది పసుపు బంత లేదా ఆకుపచ్చ బంత ఇలా రాసి పెట్టుకుంటూ వెళ్ళాను. అయితే ఎన్ని ప్రయోగాలు చేశాను అంటే 10,000 ప్రయోగాలు చేశాను. 10,000 ప్రయోగాల తరువాత అవి ఎలా ఉన్నాయి అంటే 8,000 పసుపు బంతులు తీయగలిగాను. అంటే తీసినప్పుడు 10,000 సార్లు నేను బంతిని తీసుకుంటూ వెళ్ళాను కదా, 8,000 సార్లు వచ్చిన బంతి పసుపు బంతి అయింది, 2,000 సార్లు ఆకుపచ్చ బంతి అయింది. అవునా? అప్పుడు ప్రాయోగిక సంభావ్యత మీరు ఇలా రాయవచ్చా? చూడండి, ప్రాయోగిక సంభావ్యత = 8,000/10,000. ఎందుకని? మొత్తం ప్రయోగాలు 10,000, అందులో మనకు అనుకూలమైన పసుపు రంగు బంతి ఎన్నిసార్లు వచ్చింది అనుకున్నాం? 8,000 సార్లు. అంతిమంగా ప్రాయోగిక సంభావ్యత ఏమైంది? 8/10 అయింది. అయితే సాంప్రదాయక సంభావ్యత ఏమైంది? 1/2 అయింది. ఈ 2 ఎందుకు సమానం అవ్వలేదు అన్న విషయం అలా ఉంచితే, మొదటగా మనం విషయ పరిజ్ఞానం ద్వారా సంభావ్యతను కనుక్కున్నాము, రెండవసారి ప్రయోగం ద్వారా సంభావ్యత కనుక్కున్నాం. అయితే ఎందుకు ప్రాయోగిక సంభావ్యత సాంప్రదాయక సంభావ్యతతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంది? అక్కడ పరిస్థితులు చాలా ఉండొచ్చు. ఏమిటది? ఈ పెట్టెలో ఆ బంతులను నింపుతున్న సమయంలో సరిగా కలపకపోవచ్చు. అవునా? అన్ని వైపులా బంతులు ఒకదానికొకటి కలిసిపోకుండా విడివిడిగా, అంటే ఒకవైపు అంతా పసుపు రంగు బంతులు, మరొక వైపు అంతా ఆకుపచ్చ బంతులు ఇలా ఉండటం వలన మనం తీసిన ప్రతిసారి పసుపు రంగు బంతి రావచ్చు. అదేవిధంగా ఆకుపచ్చ బంతులు బరువు ఎక్కువగా ఉండి కింది వైపుకు వెళ్ళి పసుపు రంగు బంతులు మాత్రమే పైన ఉండవచ్చు. ఇవన్నీ ఊహాగానాలు. ప్రయోగం చేసినప్పుడు ఖచ్చితంగా అది సాంప్రదాయక సంభావ్యతకు దగ్గరగా ఉంటుంది అని ప్రతిసారి చెప్పలేం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంభావ్యతను మనం 2 రకాలుగా లెక్కించవచ్చు. ఒకటి సాంప్రదాయక సంభావ్యత, అంటే ఎటువంటి ప్రయోగము చేయకుండా మనకు తెలిసిన విషయ పరిజ్ఞానంతో చెప్పడం. అయితే ప్రాయోగిక సంభావ్యత ఏమిటి? ప్రయోగాలు చేయడం ద్వారా సంభావ్యతను కనుక్కోవడం. అయితే మనం సహజంగా సాంప్రదాయక సంభావ్యతకే ఎక్కువ అవకాశం ఇస్తాము నిర్ధారణ కోసం. ఎందుకంటే అన్నిసార్లు ప్రాయోగిక సంభావ్యత మనం చేయలేం. ఖచ్చితంగా అది ఆయా పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఇక్కడ వర్షం పడుతుందా లేదా ఇక్కడ ఏదైనా ఒక భూకంపం వస్తుందా రాదా, ఇటువంటి విషయాలను మనం ప్రయోగం ద్వారా చెప్పలేమన్నమాట. అంటే భూకంపాన్ని మనమే సృష్టించి వస్తుందా రాదా ఇటువంటి వాటిని మనం చెప్పలేం. అందుకే సాంప్రదాయక సంభావ్యతకు ఎక్కువ అవకాశం ఇస్తాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? సాంప్రదాయక సంభావ్యత లేదా సైద్ధాంతిక సంభావ్యత అంటే ఏమిటి, అదేవిధంగా ప్రాయోగిక సంభావ్యత అంటే ఏమిటి మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో.